పొద్దునైతే చపాతీలు వేస్తున్నాయి. ఇంకా చపాతీలు వేస్తుంటే పిల్లలు ఏమన్నారు, ఎలాగో చపాతీలు వేస్తున్నావు కదా ఇంకొంచెం పిండి కలిపితే మనకు కారం గవ్వలనే చెయ్యవా, ఒకసారి చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చిందని చెప్పారు. ఇంకా సరే అనేసి ఇంకా చపాతీ పిండి అనేసి కొంచెం ఎక్స్ట్రా అనేది కలుపుకున్నాను ఇంకా కారం గవ్వల కోసము. మీరు కావాలంటే చపాతీ పిండితో వేసుకోండి, లేదంటే చపాతీ మైదా పిండి రెండు హాఫ్ కలిపి వేసుకోండి, లేదంటే మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. అయితే నేనైతే నార్మల్ చపాతీ పిండిలా కలుపుకున్నాను. అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే మనం చపాతీ పిండి కలిపేటప్పుడే కొంచెము ఉప్పు, కారం పొడి, ధనియా పొడి వేసేసుకొని కలుపుకోవచ్చు. నేను అలా కాకుండా ఉట్టి చపాతీ పిండి కలిపేసుకొని ఇంకా కరకరలాడే కారం గవ్వలు అనేది తయారు చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. 2 వారాల నుంచి 3 వారాల వరకు అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇంకా నేనైతే ఆల్రెడీ పిండి మధ్యాహ్నం పొద్దున్నే కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంకా పిండి కూడా చాలా మంచిగా నానింది. ఇంకా చిన్న చిన్నగా ముద్దలుగా తీసేసుకొని ఇంకా ఈ గవ్వ చెక్క ఉంది కదా దీని మీద కొద్దిగంత ఆయిల్ వేసేసుకొని ఇంకా గవ్వలనే చేసుకోవడము. మీ ఇంట్లో ఈ గవ్వ చెక్క ఉంటే దీంతో వేసుకోండి, లేదంటే ఈ స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. గవ్వ చెక్కకైతే ఇలా నూనె అనేది మంచి ఇట్లా పూసుకున్నాము. నూనె పూసుకున్న తర్వాత ఇంకా పిండి అయితే ఇలా చిన్న చిన్న బౌల్స్ అనేది చేసేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న బౌల్స్ అనేది చేసుకున్నాం కదా, ఇంక ఇలా చిన్న చిన్న బౌల్స్ అన్నీ వేసేసుకొని ఇంకా ఈ విధంగా అయితే మనం చేసుకోవడమే. చాలా సింపుల్ అన్నమాట, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఫాస్ట్గా అప్పుడప్పుడే పిల్లలు కావాలంటే ఇలా కారం గవ్వలు, లేదంటే బెల్లం స్వీట్తో బెల్లం గవ్వలు, చక్కెర గవ్వలు అనేది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. గవ్వలు నేను ఎప్పుడు గవ్వలు చేసినా గోధుమ పిండితోనే చేస్తాను, మైదాతో అస్సలు చెయ్యను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, మైదాతో కూడా చేసి పెడతాను. గవ్వలైనా సరే లేదంటే కారం గవ్వలైనా సరే మైదాతో కూడా ఒకసారి చేస్తాను, దాని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తానన్నమాట. ఇదిగో యమ్మీ గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. ఆగండి మొత్తం అయితే రెడీ కాలేదు, ఇంకా ప్రాసెస్ అనేది ఉంది. ఇంకా నేనైతే బెల్లం గవ్వలు కూడా చేశాను, అది కూడా చూసి వీక్షించి ఇది 2 మీరు చేసి ట్రై చేసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయాలి. డీప్ ఫ్రైకి సరిపడంత నూనె అనేది వేసుకున్నాను. ఇంకా నూనె మంచిగా వేడెక్కినాక ఈ గవ్వలు అనేది మొత్తం దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనిద్దాం. ఇలా గవ్వలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్న ఈ బురుగు అనేది ఉంది కదా, ఈ బురుగు మొత్తం పోవాలి. గవ్వలు వేసుకున్న 1 నిమిషం తర్వాత కలపాలి, అప్పుడే కలపకూడదు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అయితే చేసుకున్నాము మీడియంలో. ఇంకా కరకరలాడేలా చల్లగా అన్నాక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా దీంట్లోనే నేను కొద్దిగంతా కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా చక్కగా ఫ్రై వేసుకొని ఇంకా దీంట్లో అయితే కారం పొడి అనేది చల్లుకుంటున్నాను. సరిపడంత కారం పొడి వేసుకొని అలాగే కొద్దిగంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకా దీన్ని అయితే కింద మీద మంచిగా కలుపుకున్నాము. ఇట్లా వేడి ఉన్నప్పుడు కలుపుతాము. చూడండి ఎంత మంచి కరకరల సౌండ్ అయితే ఎంత బాగా వస్తుందంటే చక్కగా వస్తుంది కదా. ఇంకా రెడీ అయిపోయింది ఎమ్మి కరకరలాడే మళ్ళీ తినాలని పెంచే కారం గవ్వలు. మరి నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.